ఆ స్వామి పేరు శ్రీ మదన గోపాల స్వామి. భక్తులు ఆయన్ను సంతాన మదన గోపాల స్వామిగా పిలుచుకుంటారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఆ ఆలయం జీర్ణావస్థకు చేరుకుంది. ప్రభుత్వం గ్రామస్తుల సహకారంతో తిరిగి చక్కగా నిర్మించుకున్నారు. పునఃప్రతిష్ఠ మహోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. కొల్లిపుర మండలంలోని చివలూరు గ్రామంలోనిది శ్రీ మదన గోపాల స్వామి ఆలయం. శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయం జీర్ణోద్ధరణకు డాక్టర్ కొండ బ్రహ్మారెడ్డి పూనుకుని దేవాదాయ శాఖ నుండి CGF గ్రాంటు 40 లక్షలు విడుదల చేయించారు. గ్రామస్తుల విరాళాలతో కలుపుకొని ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. శనివారం పునఃప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్నారు. స్వామివార్లను దర్శించుకుని పూజలు చేశారు. ప్రతిష్ఠ అనంతరం స్వామివార్ల కళ్యాణోత్సవం జరిపి భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు బొమ్ము సాంబరెడ్డి, ప్రధాన కార్యదర్శి బొమ్ము చంద్రశేఖర్ రెడ్డి, వైసీపీ నాయకులు, పార్టీ కొల్లిపర మండల IT వింగ్ అధ్యక్షుడు బొమ్ము పవన్ కుమార్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు బొంతు వేణుగోపాల్ రెడ్డి, దాడి శ్రీనివాసరావు, BC వింగ్ ప్రెసిడెంట్ దాడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. చెవలూరు గ్రామం మదన గోపాల స్వామి ప్రసన్నాంజనేయ స్వామి గారి ప్రతిష్టకి మన ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాం. ద్వయస్తంభ ప్రతిష్ట. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబతుని శివకుమార్ గారు వచ్చి భగవంతుని దర్శించుకుని వెళ్ళడం జరిగింది. భక్తులందరూ కూడా మండలం నుంచి వేరే గ్రామాల నుంచి తరలి వచ్చి తీర్థప్రసాదాలు తీసుకుని ఘనంగా వేడుక జరుపుకున్నాం. ఈరోజు ఇది గతంలో అన్నాబతుని శివకుమార్ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు 4 సంవత్సరాల తర్వాత గ్రామస్తులందరూ సహకారంతో, గవర్నమెంట్ వారి సహకారంతో ఈరోజు కన్స్ట్రక్షన్ చేసి విజయవంతంగా పునర్నిర్మాణ కార్యక్రమం ప్రాణప్రతిష్ఠ పూర్తి చేయడం జరిగింది. శ్రీ మదన గోపాల స్వామి వారి దేవస్థానం శివలూరు గ్రామం, కొల్లిపుర మండలం, గుంటూరు జిల్లా అండి. ఈ దేవస్థానం యొక్క పునర్నిర్మాణం జరిగింది. ఇది కొన్ని వందల సంవత్సరాల నాటిది. ఈ 100 సంవత్సరాల నాటి దేవాలయం రోడ్డు మీద బాగా పల్లం అయిపోయింది. పల్లం అయిపోవటం వల్ల వర్షం నీరు కూడా దేవాలయంలోకి వస్తుంది. అందువల్ల ఒక 2.5 సంవత్సరాల క్రితం డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు, ఇక్కడ కొండ బ్రహ్మారెడ్డి గారు వారు పూనుకుని మన ఆ ఫైల్ అంతా కూడా మూవ్ చేసి, గవర్నమెంట్ పరంగా ఎండోమెంట్స్కి సంబంధించిన దేవాలయం ఇది, ఫైల్ అంతా మూవ్ చేసి CGF గ్రాంట్ కింద ఒక 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించారు. ఆ తర్వాత మరి మన ఒక కమిటీ, తదుపరి మన గ్రామస్తులందరూ కలిపి ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. ఆ కమిటీలో నేను సెక్రటరీగా ఈ గత 2.5 సంవత్సరాల నుంచి కూడా సేవలు అందించినాను. మరి మన కొల్లిపర మండలం చెవలూరు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ మదన గోపాల స్వామి వారి దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం. ఈ దేవాలయాన్ని CGF నిధులు మరియు గ్రామస్తుల సహకారంతో పునర్నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఈ రోజున అనగా 11వ తారీఖున శ్రీ స్వామివారి యొక్క ప్రతిష్టా మహోత్సవం కార్యక్రమం కూడా దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఇప్పుడు కళ్యాణ మహోత్సవం జరగబోతుంది. ఈ కళ్యాణ మహోత్సవం కూడా తిలకించి తదనంతరం జరిగే అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో కూడా జనమందరూ, భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము.